ప్రజల బాగు కోసం ఆహర్నిశలు కృషి చేసే మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ సతీమణి లక్సెటిపేట మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ సువర్ణ అశోక్ కుమార్ అన్నారు. తన ఇంటి నుంచి దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం గుట్టలో స్వామివారి దగ్గరికి పాదయాత్ర చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్రను లక్సెటిపేట మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ జెండా ఊపి ఈ పాదయాత్ర ప్రారంభించారు. మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి లక్ష్మీపేట నుంచి పాదయాత్ర చేస్తూ సత్యనారాయణ స్వామి టెంపుల్ చేరుకున్నాము. వారి పేరు మీద, వారి కుటుంబ పేరు మీద అర్చన చేయించాము. తప్పనిసరిగా వారికి భగవంతుడు కృషి చేసి వారి దేవతలంచి వారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు దిక్కైనటువంటి కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారు మరి వారు కరోనా టైంలో కానివ్వండి, ఏ టైంలో కానివ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు 4 జిల్లాలకు ఆయనే పెద్ద దిక్కై కాంగ్రెస్ పార్టీని బ్రతికించినటువంటి నాయకుడు మా ప్రేమ్సాగర్ రావు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినటువంటి సమయంలో ప్రేమ్సాగర్ రావు దాదాపు 10 ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలుస్తూ మరి వాళ్ళకు మనోధైర్యం చెప్తూ మరి అలా కాంగ్రెస్ పార్టీ నుంచి అఖండ విజయంతో మా జిల్లాలోనే గెలిచినటువంటి అభ్యర్థి శ్రీ కొకిరాల ప్రేమ్సాగర్ రావు. మరి వారి తండ్రి గారైనటువంటి రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు దాదాపు 10 ఏళ్ళ నుంచి ఈ యొక్క కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కార్యక్రమాలు చేసిండ్రు. మరి ప్రతి ఎండాకాలం అంబలి ప్రోగ్రాం అని కానివ్వండి, బతుకమ్మ దసరా అనుకోండి, చీరల పంపిణీ బతుకమ్మకు, మరియు అదేవిధంగా మన కరోనా అప్పుడు జిల్లా లెవెల్లో మొత్తం 3 సార్లు సోడియం హైప్రో కొట్టించి అసలు మా మరణ రేటే మా లక్షపేట మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో తక్కువన్నది. మరి దాదాపు చనిపోయిన వాళ్ళు ఒక 30 మంది 40 మంది కూడా లేరు. మరి ఏ ఇతర జిల్లాలో అయితే 100 మంది 1000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ కరోనా పిచికారీ చేపించి ఒక్కొక్క మండలికి 4 బండ్లు పెట్టి మా అందరినీ ఉత్తేజపరిచి మా అందరికి పనులు చెప్పి మాతో పని చెప్పించి మమ్మల్ని అందరినీ ఇలా ముందున్నటువంటి ప్రేమ్సాగర్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఆయనకు సత్యనారాయణ స్వామి భగవంతుని ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మంత్రి పదవి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.